హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజు ఒక కోడిగుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఈ కోడిగుడ్డుని రోజు ఒకేలాగా తినలేము. ఒకరోజు ఆమ్లెట్ వేసుకుంటాము, ఒకరోజు బాయిల్ చేసి తింటాము. కాస్త పని ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం సింపుల్గా అయిపోయే కర్రీ లాగా చేసుకోవాలి అంటే ఈ రెసిపీని ట్రై చేయండి. సింపుల్గా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ కర్రీకి మసాలా ఏమీ వేయము, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి వేయించండి. శనగపప్పు దూరగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో కరివేపాకు వేసి వేయించండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో 4 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం దూరగా వేగగానే ఇందులో 3 టమాటాలని సన్నగా ముక్కలు కట్ చేసి వేసి వేయించుకోండి. 2-3 నిమిషాలకి టమాటో ముక్కలు సాఫ్ట్గా అయిపోతాయి. అలా అవ్వలేదు అంటే గరిటెని వెనక్కి తిప్పి వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాష్ చేయండి. టమాటోలు కంప్లీట్గా మ్యాష్ అవ్వకూడదు, అలా అని టమాటోలో పచ్చిదనం కూడా ఉండకూడదు. నూనెలో కాసేపు వేగాలి. టమాటోలు ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని మధ్యలో ఇలా కొంచెం చీల్చి వేసుకోండి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్డు లోపలికి కూడా ఉప్పు కారం వెళ్తుంది. ఇప్పుడు వీటిపైన 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు చల్లుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. మధ్య మధ్యలో కదిలిస్తూ కోడిగుడ్లను వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల గుడ్డు పై లేయర్ కొంచెం గట్టిగా అయ్యి గుడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. 5 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం చల్లి కలుపుకోండి. ఫైనల్గా ఇందులో 2-3 కాడల కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటే సూపర్ టేస్టీ ఎగ్ టొమాటో కర్రీ సర్వింగ్కి రెడీ అయిపోయినట్టే. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఈ కర్రీ వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఇలాంటి టేస్టీ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.